హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటింట్లో చూపించే రెసిపీ ఏంటంటే కొబ్బరి గారెలండి. ఈ కొబ్బరి గారెలు చాలా రుచిగా ఉంటాయి, అలాగే కమ్మగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఈ గారెలు. మనం మామూలుగా గారెలు తినాలంటే మినపప్పుని నానబెట్టి రుబ్బి అప్పుడు గారెలు వేస్తాం కదండి. ఈ గారెలు చేయడానికి అంత ప్రాసెస్ అవసరం లేదండి. జస్ట్ 10 నిమిషాల్లో పచ్చి కొబ్బరి బియ్యం పిండితో ఎంతో టేస్టీగా, ఎంతో కమ్మగా ఉండే గారెలు వేసుకొని వేడివేడిగా తినేయచ్చండి. చాలా చాలా బాగుంటాయండి. పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఈ కొబ్బరి గారెలు. ఇప్పుడు ఈ కొబ్బరి గారెలు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక అరచిప్ప వరకు పచ్చి కొబ్బరి తీసుకుని బ్రౌన్ పార్ట్ తీసేసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని కొంచెం నీళ్లు పోసేసుకుని ఎక్కడా ముక్కలు లేకుండా ఇలా ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బయట షాప్ లో కొనుక్కున్న బియ్యం పిండినైనా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకుని 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఈ నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ని కూడా వేసేసుకోవాలండి. ఇలా కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత గరిటతో ఈ నీళ్ళలో కొబ్బరి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కొబ్బరి మొత్తం నీళ్ళల్లో కలిసిపోయిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ కొబ్బరి గారెలు మనం మినపప్పుతో చేసిన గారెల కన్నా కూడా వీటి రుచి వేరుగా ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ నీళ్ళు అయితే బాగా మరిగిపోతున్నాయి కదండి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి గరిటతో కలిపేసేసుకోవాలండి. అలాగే మనం పక్కన పెట్టి ఉంచుకున్న బియ్యం పిండిని కూడా ఇలా గరిటతో కలుపుకుంటూ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని చేసుకోవాలండి. ఇదిగోండి, బియ్యం పిండి మొత్తం వేసుకున్న తర్వాత గరిటతో కలుపుకుంటూ ఈ పిండిని 2 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలండి. ఇది ఉండలా తయారవుతుందండి, ఒక ముద్దలా తయారవుతుంది అనమాట. ఈ బియ్య పిండిని మెత్తగా 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బియ్య పిండి అనేది బాండి నుంచి సపరేట్ అయిపోతుంది కదా, అంటే ఈ బియ్య పిండి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బియ్య పిండిని ఇలా పల్చగా ఇలాగా విడతీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్య పిండిని మనం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఈ పిండిని చల్లారి పెట్టుకోవాలండి, మరీ వేడిగా ఉండకూడదు. ఇది కొంచెం చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత బియ్య పిండి అనేది కొంచెం గోరువెచ్చగా ఉంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ పిండిని ఈ విధంగా చేత్తో మెత్తగా మెదుపుకోవాలండి. మనం ఈ పిండిని ఎంత బాగా మెదిపితే గారెలు అనేవి అంత రుచిగా, లోపల సాఫ్ట్గా వస్తాయండి. ఇదిగోండి, ఇలా కొంచెం చేతికి నూనె రాసుకొని మరొకసారి ఈ పిండిని బాగా మెత్తగా కలిపేసేసుకోవాలండి. ఇదిగోండి, చూసారా, ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనం 2 చేతులకి కొంచెం నూనె రాసేసుకోవాలండి. ఇలా నూనె రాసేసుకొని మనం కలుపుకున్న బియ్య పిండిని చిన్న ముద్ద తీసేసుకొని ఈ పిండి ముద్దని రౌండ్ బాల్లా చేసుకోవాలండి. ఇలా బాల్లా చేసుకున్న తర్వాత వేరే చేతి మీద ఈ పిండి ముద్దను పెట్టేసుకొని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. అలాగే చుట్టూరా ఉన్న క్రాక్స్ కూడా ఇలాగా నెమ్మదిగా ఒత్తుకుంటూ దీన్ని కొంచెం పలుచగా గారెలా ఒత్తుకోవాలండి. ఇది కూడా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి ఒక హోల్లా పెట్టేసుకోవాలండి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా పిండి ముద్దని గారెలా ఒత్తేసుకోవాలండి. సేమ్ ఈ విధంగానే రెండవసారి కూడా పిండి ముద్ద తీసేసుకొని ఇలా పలుచగా ఒత్తుకొని ఎక్కడ చుట్టూరా క్రాక్స్ లేకుండా ఒత్తేసుకున్న తర్వాత మధ్యలో ఒక రంధ్రం పెట్టేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది. చూసారా, మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే గారెల్లా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ గారెల్ని వేయించుకుందాము. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకోవాలండి. నూనెని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా చిన్న పిండి ముద్ద వేసిన వెంటనే అది పైకి తేలుతూ రావాలి. ఆ మాత్రం వేడిగా ఉండాలండి నూనె అనేది. ఇలా నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గారెలు వేసుకోవాలండి. అలాగే ఈ గారెలు వేయించేటప్పుడు నూనె కనుక తక్కువ వేడిలో ఉంటే కనుక గారెలు వేసి వేయించామంటే ఆ నూనెలో ఈ గారెలు క్రాక్స్ వచ్చేసి పిండి మొత్తం విడిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ గారెల్ని వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ గారెలు వేసుకున్న తర్వాత 1 నిమిషం దాటిన తర్వాత ఈ గారెల్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి బంగారపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఈ గారెలు వేయించేటప్పుడు ఈ గారెలకి లైట్ గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ
గారెల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే ఈ గారెలు లోపల వరకు వేగి చక్కగా మంచి రుచిగా ఉంటాయండి, పచ్చిదనం లేకుండా. ఇదిగోండి, ఒక 5 నిమిషాల తర్వాత ఈ గారెలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ గారెల్ని నూనె దిగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మనం తీసేసుకోవాలండి. సేమ్ ఈ విధంగానే మిగిలిన గారెల్ని కూడా నూనెలో వేసేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గారెల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మొత్తం వేయించుకున్న ఈ గారెల్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం గారెలు తినేందుకు ఎక్కువగా వంటింట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. మినపప్పు నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేదండి. జస్ట్ పచ్చి కొబ్బరి, బియ్య పిండి ఉంటే చాలు. ఎంతో టేస్టీగా, ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి గారెలు రెడీ అయిపోయాయండి. ఇదిగోండి, ఇక్కడ మీకు ఒక గారె తీసి చూపిస్తున్నాను చూడండి. నూనె అనేది తక్కువగా పీల్చుకున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇలా తుంచిన వెంటనే చాలా తేలికగా తురిగిపోయాయి ఈ గారెలు. అలాగే లోపల సాఫ్ట్ గా, పైన క్రిస్పీగా ఉన్నాయండి. నేనైతే ఇక్కడ ఆవకాయ పచ్చడితో ఈ గారెలు సర్వ్ చేశాను. మీరు కావాలంటే మీకు ఇష్టమైన చట్నీతో ఈ గారెల్ని తినేయచ్చండి. చాలా చాలా బాగుంటాయండి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే 10 నిమిషాల్లో పచ్చి కొబ్బరి, బియ్య పిండితో ఇలా ఎంతో టేస్టీగా ఉండే గారెలు వేయండి. చాలా చాలా బాగుంటాయండి. అలాగే టేస్ట్ చేసిన తర్వాత ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.